కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా వేములవాడ పట్టణంలో పలు కుల సంఘ భవనాల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని 9, 10, 11, 12 వార్డుల్లో పలు కుల సంఘ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడలో ఇప్పటి వరకు 43 కుల సంఘాలకు 2,50,00,000 నిధులు మంజూరు చేసి మంజూరు పత్రాలను వారికి అందజేసినట్లుగా తెలిపారు. కుల సంఘాలలో పలు సమావేశాలు, పండుగలు చేసుకునే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం పేద అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, పట్టణంలోని ఇల్లు లేని వారికి మొదటిసారి 400కు పైగా ఇండ్ల నిర్మాణం పత్రాలు అందజేశామని, వాటిలో సుమారుగా 300 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ దాటి నిర్మాణ దశలో ఉన్నాయని, గత ప్రభుత్వం అభివృద్ధిని కేవలం రంగురంగుల బ్రోచర్లలో, వీడియోలలో చూపెట్టారని, కానీ ప్రజాప్రభుత్వం అభివృద్ధిని క్షేత్రస్థాయిలో చేసి చూపెడుతోందని అన్నారు. వేములవాడ పట్టణ ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాబోయే కాలంలో మరింతగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, వైస్ చైర్మన్ కనికారపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు బింగి మహేష్, కూరగాయల కుమరయ్య, పుల్కం రాజు, చంటి మహేష్, వివిధ కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. గతంలో ఇంతవరకు ఎప్పుడు కానీ నిధులు మా సంఘానికి ఎప్పుడు 40 ఏళ్ళైనా కానీ 50 ఏళ్ళైనా కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్నటువంటి ఎలక్షన్ ముందు అన్నటువంటి అన్ని పనులు చేసుకుంటూ మీ అందరికీ వార్డుకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో సుధా మీరు అందరూ మా కాంగ్రెస్ సభ్యులను ఎవరు లేవట వాళ్ళని మీరు అందరికీ ఓటేసి గెలిపించాలని మీ అందరికీ కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇది 2 లక్షల సుధా చేయాలి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి లీడర్ సుధా మా అన్న చూసి మళ్ళీ చేస్తారని మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. 42-43 సంఘాలకు 2,58,00,000 ఇవ్వడం జరుగుతుంది వేములవాడ పట్టణంలో. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ నాయకుడు ఒక అనా పైసా ఇచ్చిన దాఖలు లేవు వేములవాడ పట్టణ సంఘాలలో. ఇప్పుడు ఇది ఘనత ఆశీర్వాదకే దక్కుతాయి కాబట్టి వేములవాడ పట్టణ ప్రజలందరూ ఆశీర్వాద కాంగ్రెస్ పార్టీకి ఆదరించాలి. రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డా వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ వేడుకుంటూ అందరికీ వస్తారు. ఇలా కొన్ని సంవత్సరాలు వస్తుంది. ఇలా మనం పని చేస్తే ఈసారి అవకాశం వచ్చినాకనే వెంటనే ఒక మధ్యతరగతి పేదరికానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల కోసం ప్రతి వార్డులో తిరిగి ఇలా 43 సంఘాలకు ప్రతి సంఘానికి 6 లక్షల రూపాయలు చొప్పున, ఫస్ట్ 4 లక్షలు, ఇప్పుడు 2 లక్షలు, ప్రతి సంఘానికి 6 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు. ఈ విధంగా చూడండి, ఇలా గిన్ని సంవత్సరాల చరిత్రలో 40 సంవత్సరాలు కొంతమంది ఏలిరు కానీ ఏనాడు కూడా ప్రతి సంఘానికి పోయి ప్రత్యేకంగా మన మధ్యలో కూర్చుండి మన మధ్యలో మాట్లాడిన మనకు దాఖలాలు లేవు. కాకపోతే ఒక విధంగా మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఏ వ్యక్తి అయితే పనిచేస్తుండో వాళ్ళ ద్వారా వాళ్లకు అండగా ఉండి ప్రతి మంచికి చెడుకు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి విషయంలో కూడా వారు పెట్టిన వ్యక్తికి వారు ఏ వార్డులో ఎవరిని పెట్టినా కూడా అత్యధిక మెజారిటీతో గెలిపేయాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనం చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇక కొంతమంది టైంకి వస్తారు, 2 గాళ్ళు మొక్కుతారు, ఆయనతో 2 గాళ్ళు లావటే అయితే తెచ్చు, మళ్ళీ 5 సంవత్సరాల దాకా కనిపించారు. కాబట్టి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు మన అప్పటి మందం కాకుండా శాశ్వతంగా ఉండి శాశ్వతంగా పనిచేసే వ్యక్తులను ఆలోచించి మనం ప్రతి ఒక్కటి కూడా ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే మనకు 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఆ అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది అని కూడా మనం చేయొచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, వేదిక మీద అలంకరించిన పెద్దలకు, వచ్చినటువంటి సోదరిమణులకు, మరి కుల సంఘాల నాయకులకు, పెద్ద మనుషులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి వాడకట్టు తిరుక్కుంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నది అనే దాని మీద అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు అనంటే మన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి గడపకు తిరిగిండు.
ఇంతకుముందు ఉన్న పాలకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ కార్యకర్త పేరే తెలియని వ్యక్తి. అటువంటి దొరలకు మనం వేసేసి 70 సంవత్సరాల మనం వెనుకకు పోయినాం. మన కాన్సెన్స్ ఏంది అని అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క బీసీ బిడ్డ కూడా మన కాన్సెన్స్కి గెలవలేదు. ఎప్పుడు ఈ దొర తప్పితే ఆ దొర, ఆ దొర తప్పితే ఈ దొరనే ఏలేరు. కానీ ఇప్పుడు మనకు వచ్చిన ఛాన్స్ ఏంది అని అంటే మన బీసీ బిడ్డ మధ్యతరగతి భావాజాలం ఉన్న వ్యక్తి మనకు గెలిచిండు కాబట్టి మన సాధక బాధకాలు అన్నీ తెలుసు. మనం అడగక ముందే ఏంది అనేది అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి మనం అడగంగానే ఏ పని కూడా నిమిషాల మీద చేసే వ్యక్తికి మనం అండగా ఉండాలని సందర్భం మీ అందరినీ కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లో కూడా ఇంకా తర్వాత వచ్చే ఎలక్షన్లో కూడా మన సీనన్నకు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పనులు జరిగినాయి. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇంతకుముందు చేసిన రమేష్ బాబు అనే ఎమ్మెల్యే గారు ఉండే 10 సంవత్సరాలు చేసిరు. వాళ్ళ డాడీ కూడా 30 సంవత్సరాలు చేసిరు. 40 సంవత్సరాల పరిపాలన మన వేములవాడ అట్నే వెనుకబడిపోయింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చినాక చిన్న గెలిపించినాక టెంపుల్ డెవలప్మెంట్ కూడా చూస్తున్నారు మన వేములవాడ ప్రజలు. రోడ్లు కానీ మనకు అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఎమ్మెల్యే గారిని ఇక ముందు కూడా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా గెలిపించుకోవాలని కోరుకుంటూ మన కులబంధాలు చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ఇంకా రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుందని నిన్నాక మొన్న ప్రతిపక్షాలు బీజేపీ గాని బీఆర్ఎస్లు గాని ఎక్కడో కేంద్రం అయితే యూరియా కాంగ్రెస్ పాలన మంచిగుంది, ఈ సంక్షేమాలు బాగున్నాయి, ఆ మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నారు, మరి దాదాపుగా సిలిండర్ 500కే సిలిండర్ ఇస్తున్నారు, వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ చూసి వాళ్ళకు మనసులో పట్టక ఏదో వీళ్ళ మీద చేయాలి అన్న నేపంతో ఏదో చిన్న ఇష్యూను కూడా రాతాంతం చేస్తూ ఈ రోజులలో 1000 రూపాయలు ఆడితే ఎవరు మొహలు చాటేసే రోజుల్లో దాదాపు 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ అన్న సర్కార్ది. మన ఆదిత్య అన్న ఎమ్మెల్యే జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఇటువంటి చూస్తే వాళ్ళకు మనసులో పడతలేదు, ఏదో చేయాలనే నేపంతో ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు అండగా ఉంటూ ఇలానే అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ప్రజలందరి తరఫున వేములవాడ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెబుతూ జై కాంగ్రెస్, జై శ్రీరామ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల పక్షపాతి, మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. గత 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి తెచ్చుకోలేదు వేములవాడ పట్టణం మరి అని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు వడివడిగా ఇప్పుడున్నటువంటి రోడ్ వెలుపు గాని, మరి గుడి అభివృద్ధి గాని, మరి బ్రిడ్జ్ గాని, మరి అభివృద్ధిలో భాగంగా మరి పేదలకు కూడా వారి యొక్క గుడ్డ నిదానంతో ఆ రోజు ఇందిరమ్మ ఇళ్లను స్టార్ట్ చేసాక తర్వాత ఇప్పుడు ఈ రోజు కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 3500 ఇళ్లు మరి గౌరవ శాసనసభ్యులు గారు మనం మంజూరు చేసుకోవడం జరిగింది. మరి వేములవాడ పట్టణానికి కూడా మనం 480 పైచులుక ఇందిరమ్మ ఇళ్లను 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా మొన్న కూడా 144 ఇందిరమ్మ ఇళ్లను కూడా బస్ డిపో పక్కన కూడా పేదవారికి మరి శాసనసభ్యులు గారు వారికి ఒక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా అభివృద్ధి చేసుకుంటా పోతే మరి ప్రతిపక్షాలు వారి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదేదో కల్లబొల్లి మాటలు చెప్పి మరి ఆయన ఇక్కడ ఉండడు, నిన్నటి రోజున వచ్చి పత్రికా సమావేశంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. మరి గతంలో ఇదే పవర్ ప్లాంట్ ప్రవేశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత మరి పవర్ ప్లాంట్ ప్రవేశం తప్పగాడి అభివృద్ధి కూడా ఎక్కువ రోజుగా ఏనాడు నోచుకోలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన శాసనసభ్యులు గారు మరి దేవస్థానానికి దాదాపు 150 కోట్లు మంజూరు చేసిన ఘనత వారిది. మరి ఈ 150 కోట్ల భాగంగా మరి మొన్నటి రోజున కూడా ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రవేశం ద్వారా 76 కోట్ల వర్క్ కూడా పవర్ ప్లాంట్ ప్రవేశం ద్వారా మరి అందరికి కూడా వారు చెప్పడం జరిగింది. మరి గతంలో పవర్ ప్లాంట్ ఇచ్చేసినటువంటి నాయకుడు మరి అభివృద్ధి ఎక్కడ చేయలేదు. మరి వారు చెప్పిన ప్రతి గతంలో కూడా ఎప్పుడైనా కూడా మీరు రంగురంగుల బౌచర్ల అభివృద్ధి చేసినప్పుడు కానీ మరి ఏనాడు కూడా అభివృద్ధి చేయలేదు. మరి వీరు వచ్చిన తర్వాత కూడా మరి మొన్నట్నే ఒక రోడ్డు వెలుపు 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెలుపు చేసుకున్నది మరి మన కళ్ళ ముందు కనబడుతుంది. మరి మొన్న నేను సెల్మెడ మాట్లాడుతున్నాడు, మరి 21 నెలలో మీరు ఏ అభివృద్ధి చేస్తున్నారో శ్వేతపత్రం నిర్వహిస్తున్నాం, ఖచ్చితంగా మీరు చెప్తాం చేసిన పనులు. మరి 10 సంవత్సరాల్లో ఏ ఒక్క పని కూడా చేసి మరి ప్రజలకు మీరు చూపెట్టలేదు. మరి ఈ పనులు ఈ 21 నెలలో మీరు చేసిన పనులు కూడా ప్రజల ముందున్నాయి. మరి ఇందిరమ్మలు తీసుకోవచ్చు, రేషన్ కార్డులు తీసుకోవచ్చు, మరి ఇంకా ప్రతి ఒక్క
అంశాన్ని తీసుకోవచ్చు. మరి ఇట్లా మీరు ప్రజలలో మీరు యొక్క చులకన భావాన్ని మీరు వ్యక్తం చేసుకుని తప్ప గానీ మాపై గానీ మా నాయకునిపై గానీ బురద చల్లితే మీరు ప్రజలు ఏ రోజు మీరు స్వీకరించరు. మరి ఇంకా చూస్తా ఉంటే మరి రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణాన్ని నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసే నాయకుడు మరి మా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారే. అంటే సంక్షేమం అనేది పేద ప్రజలకు అందరికీ అందాలి. నాన్న రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర్ కాంగ్రెస్. ఈరోజు 200 యూనిట్లు కాల్చుకుని ఇంటికి కూడా కరెంట్ బిల్ మాఫీ చేసే సందర్భం. ఈ విధంగా సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధిలో కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవాలని చెప్పాలి. ఈరోజు గత ప్రభుత్వం ఏమో రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలో చూపించిన అభివృద్ధి, క్షేత్రస్థాయిలో చూపించిన అభివృద్ధి ఆనడైతే ఈరోజు క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసి చూపెట్టాలని చెప్పి మీ కళ్ళ ముందే రోడ్డు వెడల్పు సంబంధించినటువంటిది కానీ ఇప్పుడు బ్రిడ్జి 3వ బ్రిడ్జికి సంబంధించి ఇంతకుముందు అన్నట్టు రంగురంగుల వీడియోలలో 3వ బ్రిడ్జి నిర్మాణం అయినట్టు 10 ఏళ్ల కిందనే దాని మీద కారు పోయినట్టు చూపించారు వాళ్ళు. కానీ క్షేత్రస్థాయిలో బ్రిడ్జి లేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జి పనులు ప్రారంభం చేస్తూ ఉన్నారు. మీరు గెలిచి 2 నెలలు ఎందుకు ఇంకా 3వ బ్రిడ్జి చేస్తారని చెప్పని కూడా కొందరు అంటున్న సందర్భంలో వాళ్ళ హయాంలో దానికి భూసేకరణ కూడా డబ్బులు ఇవ్వని సందర్భం అయితే ఆ డబ్బును తీసుకురావడానికి 6,97,00,000 ఆ డబ్బును తీసుకొని వచ్చి ఈరోజు ఆ 3వ బ్రిడ్జి కూడా కొంచెం నిన్నటి రోజు సామాన్ కూడా వస్తున్నట్టు కాంట్రాక్టర్ దిగినట్టున్నాడు. ఈ 2-3 రోజుల్లో 3వ బ్రిడ్జి స్టార్ట్ అవుతుంది. మీరు దేవాలయానికి సంబంధించింది కూడా 76 కోట్లు అగ్రిమెంట్ అయింది. అక్కడ కూడా కాంట్రాక్టర్ వచ్చిండు, పనులు ప్రారంభమవుతుంది. కళాభవన్ ఆల్రెడీ తీసివేసినట్టు కూడా మీరు చూశారు. అంటే దేవాలయాన్ని విస్తరించేటువంటి కార్యక్రమం చేయడం. ఈ మూలవాగులో మురుగునీరు చేరింది, గుడి చెరువులో మురుగునీరు చేరుతుంది. దాని కనీసం డైవర్షన్ చేద్దాం, నిధులు తీసుకొద్దాం ఆలోచన గత ప్రభుత్వం లేదు. వాటి కూడా మనం నిధులు తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా అనేక చక్కటి కార్యక్రమాలు అమలవుతున్న తీరును ఒకసారి గమనించమని సందర్భంగా కోరుతూ ఈరోజు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసేటువంటి సందర్భాలు అనేక సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడిన దానికి నేను విమర్శగా చెప్పేటువంటి ప్రయత్నం కాదు, కానీ మనం చేసేటువంటి ప్రయత్నం అందరికీ చెప్పాలని, మనం చేస్తూ అభివృద్ధికి సంబంధించిన అంశంలో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పని ఒకే ఒక ఆలోచనతో మేము ముందుకు వస్తూ ఈ 20 మాసాల కాల వ్యవధిలో మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతాం. ఇంకా ఏదైనా సమస్యలు ఇవి చేస్తే బాగుంటుందని ఒకవేళ మీరు చెప్పినట్టయితే ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తామని మాట చెప్తూ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం గూడు లేని ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి నిధులు 5 లక్షలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షలు ఇస్తున్నటువంటి రాష్ట్రం లేదమ్మా పేదల కోసం. తెలంగాణలో 5 లక్షలు ఇస్తున్నాం. ఇప్పుడు 3,500 ఇల్లు ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా నేను వేరే పట్టణంలో అయితే కిరాయికి ఉండేటువంటి వాళ్ళు కూడా అడుగు స్థలం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ అడుగు స్థలంతో పాటు ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణం. రాబో రోజులు ఇంకా మేలైనటువంటి కార్యక్రమం చేయడమే. పేదలకు అపన్నాస్తాన్ని నిస్సాయులకు సాయం అందించాలి, అపన్నాస్తం అందించాలని చెప్పిన ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవడంలో మీ వంతు సహకారం కూడా ఇప్పటివరకు అందుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అందే విధంగా ఈరోజు వ్యక్తిగతంగా ఒకరికంటే ఒకరు పడనోళ్ళు విమర్శ చేసేటువంటి మాటలు మనం పక్కన పెడదామనే మాట కూడా సందర్భంగా, ఎందుకంటే ఏమేమి మాట్లాడుతున్నారో అర్థం కానిటువంటి సందర్భంలో అసలు ఏం జరుగుతుంది అని కూడా తెలియకుండా మాట్లాడుతున్నటువంటి వారి పట్ల చూస్తే కొన్ని సందర్భాల్లో జాలి వేయడం తప్ప మరొకటి ఏం లేదు. వారి గురించి నేను 2-3 మాట్లాడినప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు కొందరంటే ప్రజలే వాటికి సమానం చెప్పుకుంటూ ఆ అంశంలో మనం మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పనేటువంటి మాట చెప్తూ ముందుకు పోతున్నటువంటి తరుణం. మీరందరైతే వేలాడ పట్టణానికి సంబంధించిన వాళ్ళే, ప్రతినిత్యం వేలాడ పట్టణంలో ఊళ్ళో తిరుగుతున్నారు. ఊళ్ళో అభివృద్ధి మొదలైందా లేదా? ఏమమ్మా ఊళ్ళో మొదలైందా లేదా అభివృద్ధి? మన కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నా ఒకరిద్దరు కనిపించకపోతే దానికి మనం ఏమి చేయలేం. కానీ అభివృద్ధి అనేది తప్పనిసరిగా మనం ముందుకు తీసుకొని పోదాం. గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి కోసం నిధులు కావాలన్నా, డ్రైనేజీకి కనీస మౌలిక వసతులకు నిధులు కావాలన్నా మనం వెచ్చించుకొని మనం చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అభివృద్ధి అనేది దశల వరకు కొనసాగే ప్రక్రియ. పెరిగిపోతున్నటువంటి గ్రామాలు పట్టణాలు, పెరిగిపోతున్నటువంటి సంఘాల్లో సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఒక గ్రామంలో ప్రాంతంలో సీసీ రోడ్డు వేస్తుంటే మరో ప్రాంతానికి కూడా డ్రైనేజీ అడిగేటువంటి సందర్భం. ఓ గ్రామంలో డ్రైనేజీ వేస్తుంటే ఓ గ్రామంలో పక్కా రోడ్డు కావాలని చెప్పి, అంటే అభివృద్ధి అనేది దశల వరకు కొనసాగే ప్రక్రియ. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మీరు కోరినటువంటి కోరికలు తీర్చడానికి కోసం మేము ప్రయత్నం చేస్తుంటాం. మీ మధ్యలో ఉంటూ భవిష్యత్తులో ఇంకా అనేక అవసరాలు ఈరోజు కేవలం ఒక కుల సంఘ భవనం కోసమే కాదు, మన వార్డు, మన ప్రాంతము, మన పట్టణము, మన నియోజకవర్గం, మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రులు తీసుకొని పోవడం ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యంలో తప్పనిసరిగా మీకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ